బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. మాకు పాపులారిటీ ఉంది, ఫ్యాన్ బేస్ కూడా ఉంది, సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది, వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేమేం చెబితే అదే వేదం, మేము చెప్పిందే వాళ్ళు చేస్తారు, మమ్మల్ని ఎవడ్రా ఆపేది? ఇదిగో నిన్న మొన్నటి వరకు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కొందరు చోటా మోటా సెలబ్రిటీస్ తీరు తెన్ను ఇలాగే ఉండేది. బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని దేనికి ప్రమోట్ చేస్తున్నాం, ఎందుకు ప్రమోట్ చేస్తున్నామో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొంతమంది సెలబ్రిటీలు. బెట్టింగ్ యాప్స్ ను చాలా వరకు ప్రభుత్వం నిషేధించినా కూడా వాటిని ప్రమోట్ చేయడమే కాకుండా వాటి నుంచి లక్షలు కోట్లు సంపాదించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ మూడినట్టే కనిపిస్తుంది. టైం బాగున్నప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అదే టైం ఒక్కసారి రివర్స్ అయిందంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పరిస్థితి ఇదే. బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇటీవలి పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎంత పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు. హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో పాటు టెక్నికల్ గాను వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసుకు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. వీరితో పాటు శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, పండు, శ్రీముఖి, సిరి హనుమంత్, వర్షిని, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.